మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజుల్లో చాలా బంధాలు కేవలం డబ్బు మీద ఆధారపడి ఉంటున్నాయి. మనం చాలా మందిని చూస్తాం, మా ప్రేమ 10 కాలాల పాటు ఉంటుందని చెప్పేసి రకరకాల పోస్టులు పెడతారు సోషల్ మీడియాలో. కానీ వాళ్ళ ప్రేమలో డబ్బుకి చాలా పెద్ద స్థానం ఉంటుంది. డబ్బు అంటేనే ప్రేమ, డబ్బు లేకపోతే ప్రేమ లేదు. నిజం చెప్పాలంటే మనం ఒకసారి ఆలోచిస్తే డబ్బు, కార్లు, బంగ్లాలు ఇవన్నీ శాశ్వతం కాదు కదా. ఈ రోజు ఉన్న డబ్బు రేపు లేకపోవచ్చు, ఈ రోజు ఉన్న కారు రేపు పాడైపోవచ్చు. మరి అప్పుడు ఏమవుతుంది? కొన్నిసార్లు మనం మనల్ని ప్రశ్నించుకోవాలి, నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నానా లేక వ్యక్తి దగ్గర ఉన్న డబ్బును ప్రేమిస్తున్నానా? నిజమైన ప్రేమ కష్టాలను కూడా ప్రేమిస్తుంది. ఈ విషయం చెప్తే చాలా మంది నవ్వుతారు కానీ వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే కష్టాలు కూడా శాశ్వతంగా ఉండవు, వాటి తర్వాత ఆనందం వస్తుంది. కానీ డబ్బు మీద ఆధారపడిన ప్రేమ మాత్రం డబ్బు పోయిన మరుక్షణం ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఆనందాన్ని ఎలా పొందాలో తెలియదు. ఒకసారి ఆలోచించండి, మనం ఒక బంధాన్ని ఎందుకు ప్రారంభిస్తాం? వాళ్ళతో కనెక్ట్ అవడానికి, మన కష్టాలు వాళ్ళతో పంచుకోవడానికి, ఒకరికి ఒకరు తోడుగా ఉండటానికి. కానీ డబ్బు మీద ఆధారపడిన ప్రేమలో ఈ కనెక్టివిటీ ఉండదు. అది కేవలం ఒక లావాదేవీ. నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇవ్వు. డబ్బు పోయినప్పుడు ఈ లావాదేవీ ముగుస్తుంది, ఆ బంధం కూడా విడిపోతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటంటే చాలా సింపుల్. మనం మనుషులను ప్రేమించడం మొదలు పెట్టాలి, డబ్బును కాదు. మన ఎదురుగా ఉన్న వ్యక్తి హృదయాన్ని మనం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు అనేది అవతలి వాడు సంపాదిస్తే ఆ సంపాదన మీద మనం డిపెండ్ అయితే దానికి మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక స్టేజ్ లో మనం డబ్బులు సంపాదించిన తర్వాత మనకి కావాల్సింది ఒక మంచి బంధం. అది ఎవరైనా అవ్వచ్చు, కట్టుకున్న భార్య అవ్వచ్చు, లేకపోతే కన్న కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, తమ్ముళ్ళు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. కానీ ఈ డబ్బు వల్ల ఏమవుతుందంటే ఆ బంధాలు కూడా స్పాయిల్ అయిపోతున్నాయి. వీళ్ళు మనతో మాట్లాడుతుంది కేవలం డబ్బు కోసమా, లేకపోతే మనతో ఉంటుంది కేవలం డబ్బు కోసమా అని చెప్పేసి మనలో మనకి తెలియని చాలా క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇవాళ రేపు సమాజం కూడా అలాగే ఉంది. డబ్బు కోసం ఏమైనా చేసేస్తున్నారు, డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కాకపోతే వాళ్ళు అలా చేస్తున్నారు అని మనకు అర్థమైపోతుంది. మనకు అర్థమైన తర్వాత కూడా వాళ్ళ పక్కన మనం ఉంటే మనకి మించిన బుర్ర తక్కువ ప్రపంచంలో ఎవరు ఉండరు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం మనుషుల్ని ప్రేమించడం మొదలు పెట్టాలి. నా దగ్గర డబ్బు ఉంది కదా, నా దగ్గరికి అందరూ వచ్చేస్తారు అనుకుంటే అందులోనూ మన మూర్ఖత్వం ఉంది. కాబట్టి మనం ఎదురుగా ఉన్న వ్యక్తి హృదయాన్ని ఫస్ట్ మనం చూడాలి. వాళ్ళ చేతిలో ఉన్న వాలెట్ ని కాదు, వాళ్ళ నవ్వును ప్రేమించాలి, వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్ ని కాదు. ఒకసారి ఆలోచించండి, మీకు ఇష్టమైన వ్యక్తి మీ దగ్గరకు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నాకు డబ్బు లేదు అని అంటే మీరేమంటారు? నువ్వు నాకు అవసరం లేదు అని అంటారు, లేక నాకు డబ్బు అవసరం లేదు నువ్వు ఉంటే చాలని అంటారా? నిజమైన ప్రేమ ఉంటే రెండోది చెప్తారు. ఎందుకంటే ప్రేమ అనేది మనలో శక్తి, మన బలం. చివరగా నేను చెప్పేది ఒకటే, డబ్బు మన జీవితంలో ముఖ్యం కావచ్చు కానీ ప్రేమకి అది కొలమానం కాదు. డబ్బు వస్తుంది పోతుంది కానీ నిజమైన ప్రేమ ఉంటే అది ఏ కష్టాన్ని తట్టుకుంటుంది, అది ఒక బలంగా ఉంటుంది. ఇంక రెండు ఉన్న తర్వాత ఆటోమేటిక్ గా డబ్బు కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఏ ఇద్దరి మనుషుల మధ్యలో ప్రేమకి డబ్బును మాత్రం పునాదిగా వేయొద్దు. ఎందుకంటే డబ్బు మీద కట్టిన ప్రేమ ఖచ్చితంగా కూలిపోతుంది. అది ఏదైనా అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, తల్లి పిల్లలు కూడా అవ్వచ్చు. దానికి బదులుగా నిజమైన స్వచ్ఛమైన భావోద్వేగాలని పునాదిగా వేయండి. అది శాశ్వతంగా ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. కాకపోతే అది జరగడం కొంచెం కష్టం గానీ ప్రయత్నిస్తే మాత్రం అంత పెద్ద కష్టమైన పనేం కాదు. ఎందుకంటే చివరికి మిగిలేది బంధాలే కదా.